ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. దేశవ్యాప్తంగా 4వ విడత లోక్సభ ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. మొత్తం 10 రాష్ట్రాల్లో 96 నియోజకవర్గాల్లో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియకు అయితే పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 17 లోక్సభ నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల ప్రక్రియను 7 గంటల నుంచి ప్రారంభించారు. ఉదయం 5:30 పోలింగ్ బూత్కు చేరుకున్నటువంటి అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారులు మాక్ పోలింగ్ కూడా నిర్వహించారు. అనంతరం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ప్రస్తుతం మనం ఖమ్మంలోని ఎస్ఎన్ఆర్ బీజేఎన్ఆర్ పోలింగ్ కేంద్రం వద్ద ఉన్నాం. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. ఉదయం నుంచే అటు ఓటర్లు అయితే బారులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా అర్బన్ ఏరియాలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతుందని మొదటి నుంచి కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా సీరియస్గా ఫోకస్ చేస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొదటి నుంచి కూడా ఓటర్ చైతన్యాన్ని కనబరుస్తూ వస్తున్నాడు. కానీ అర్బన్ ప్రాంతాల్లో మాత్రం ఆ స్థాయి చైతన్యం కనిపించట్లేదని ప్రధానంగా ఎన్నికల కమిషన్ కూడా భావిస్తూ వచ్చింది. కానీ ఈసారి చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా నిర్వహించారు. ఖచ్చితంగా ప్రతి ఓటర్ పోలింగ్ బూత్ కేంద్రం వద్దకు వచ్చేలా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈసారి కేంద్ర ఎన్నికల కమిషన్ కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందని చెప్పుకోవచ్చు. హోమ్ ఓటింగ్ ద్వారా దాదాపు 80 ఏళ్ల పైబడినటువంటి వయోవృద్ధుల కోసం ప్రత్యేకంగా హోమ్ ఓటింగ్ విధానాన్ని అయితే ఏర్పాటు చేసిందని చెప్పుకోవాలి. అయితే చాలా స్పష్టంగా ఈసారి ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చాలా కీలకమైనటువంటి సంచలనాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంది. అవన్నీ కూడా సఫలీకృతం అవుతాయా లేదా అనేది మాత్రం ఈరోజు సాయంత్రం 6 గంటలకల్లా తెలిసే అవకాశం చాలా స్పష్టంగా అనిపిస్తుంది. ప్రధానంగా గత కొద్దిసేపటి క్రితమే అటు లోక్సభ ఎన్నికలకు పూర్తిగా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కావచ్చు, పోలింగ్ బూత్ సిబ్బంది, ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లంతా కూడా పోలింగ్ బూత్లకు చేరుకున్నారు. మాక్ పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా సజావుగా ముగిసిందని చెప్పుకోవాలి. అయితే ఖచ్చితంగా ఎక్కడ కూడా సమస్యాత్మక కేంద్రాలు ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు తలెత్తకుండా పూర్తి స్థాయిలో భారీ భద్రత నడుమ అయితే ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సూచనల మేరకు ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియను సజావుగా శాంతియుతంగా సాగించేలా పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ గౌతమ్ అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. మరోవైపు సిపి సునీల్ దత్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రధానంగా 1896 పోలింగ్ కేంద్రాలు ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా ఉన్నాయి. 16,31,000 మంది 39 మంది ఓటర్లు ప్రస్తుతం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉన్నారు. సో భారీ పోలింగ్ కూడా ఈసారి నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. దాదాపు ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా 35 ఆదర్శ పోలింగ్ కేంద్రాలను కూడా తీర్చిదిద్దడం జరిగింది. యువత కోసం, మహిళల కోసం, దివ్యాంగుల కోసం ప్రధానంగా ఈ ఆదర్శ పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. ప్రతి స్థాయిలో అంటే చాలా ముచ్చట గొలిపేలా పూర్తి స్థాయిలో ఓటర్ యొక్క చైతన్యాన్ని కనబరిచేలా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద సూక్తులతోటి ప్రత్యేకంగా ఒక ఓటర్ చైతన్యాన్ని మరింత పెంపొందేందుకైతే కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రస్తుతం జిల్లా ఎన్నికల యంత్రాంగం అంతా కూడా ప్రస్తుతం ఆ ఏర్పాట్లను అయితే పూర్తి స్థాయిలో చేస్తుంది. ప్రధానంగా ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద వాలంటీర్లను కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఎందుకంటే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా ఓటర్కు గమ్యస్థానానికి చేర్చే విధంగా, అంటే ఓటరు పోలింగ్ బూత్ నుంచి మళ్ళీ తిరిగి వెళ్ళేలా, ఓటరు పోలింగ్ బూత్కు చేరుకునేలా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. ప్రతి పోలింగ్ బూత్ కేంద్రం వద్ద మంచినీటి వసతి, అదేవిధంగా షామియాలు, భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా పర్యవేక్షణల మధ్య ప్రస్తుతం ఆ పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. దాదాపు 16,31,039 మంది ఓటర్లు ఈసారి ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఓటు హక్కును సద్వినియోగం చేసేందుకైతే పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాట్లు అయితే చేసింది. అయితే గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేవలం 75% మాత్రమే పోలింగ్ నమోదైంది. చాలా దాదాపు మునుపటి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా సేమ్ అదే పొజిషన్లో పోలింగ్ శాతం అయితే నమోదైంది. ఈసారి 85% వరకు పోలింగ్ శాతాన్ని నమోదు చేసేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసింది. దాదాపు 100% వరకు పోలింగ్ శాతం నమోదయ్యేలా పూర్తి స్థాయిలో తాము ప్రయత్నాలు చేస్తాం, ప్రచారం చేస్తామని చెప్పి ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు జిల్లా ఎన్నికల యంత్రాంగం అయితే చాలా స్పష్టంగా చెప్తుంది. అయితే ఈసారి ఓటింగ్ శాతం భారీ స్థాయిలో ఉంటుందా లేదా అనేది మాత్రం మధ్యాహ్నం 2 గంటలకల్లా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రతి గంటకు పోలింగ్ శాతాన్ని పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడిస్తామని ఇప్పటికే జిల్లా ఎన్నికల యంత్రాంగం మీద చెప్తుంది. ప్రతి పోలింగ్ బూత్ వద్ద ప్రస్తుతం మీకు పరిస్థితిని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం మీద చేస్తుంది. ప్రస్తుతం ఎస్ఎన్ఆర్ బీజేఎన్ఆర్ కాలేజ్ వద్ద ప్రస్తుతం మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూస్తున్నాం. ఓటర్ యొక్క చైతన్యం ఏ విధంగా ఉంది, ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నటువంటి వ్యక్తులు కూడా మీకు ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై చూసే ప్రయత్నం, మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం. మొత్తం ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవాలి. ప్రతి పోలింగ్ బూత్ వద్దకి ప్రధానంగా యువత ఈసారి చాలా
ప్రధాన పాత్ర పోషించబోతోంది. ప్రజాప్రతినిధిని ఎన్నుకునే ప్రక్రియలో ఈ ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్నటువంటి ఈ ఓటింగ్ ప్రక్రియలో అంతా కూడా చాలా శాంతియుతంగా సజావుగా సాగేలా పూర్తిస్థాయిలో ఎన్నికల నిర్వహణకైతే పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం ఆర్టీవీ స్క్రీన్పై మీరు సిచ్యువేషన్ ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా సాగుతుందనే ప్రతి అంశాన్ని మీకు కళ్ళకు కట్టే విధంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాం. చాలా శాంతియుతంగా సజావుగా ఈ ప్రక్రియ అయితే సాగుతుందని చెప్పుకోవాలి. మొత్తం ఖమ్మం పార్లమెంట్ పరిధిలో 35 మంది అభ్యర్థులు ఈసారి బరిలో నిలిచారు. ప్రధాన రాజకీయ పార్టీలతో పాటు నమోదిత పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ఖమ్మం పార్లమెంట్లో బరిలో నిలిచారని చెప్పుకోవాలి. సో చాలా టఫ్ ఫైట్ అయితే ఉండబోతుంది. ఎందుకంటే ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ చాలా పోటాపోటీగా హోరాహోరీగా ప్రచారాన్ని అయితే ముగించాయని చెప్పుకోవాలి. సో చాలా పెద్ద ఎత్తున ఒక ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఖమ్మం పార్లమెంట్లో ఎవరికి విజయ అవకాశాలు వరిస్తాయన్న అంశంపై కూడా చాలా పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ ఓటర్ తన నిర్ణయాన్ని, తన అభిప్రాయాన్ని ప్రకటించబోతున్నాడు. తన ప్రజాప్రతిని తనను ఎన్నుకోబోతున్నాడు. తానే స్వయంగా ఎన్నుకోబోతున్నాడు. ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక దేశంగా ఉన్నటువంటి భారత్లో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ప్రతి 5 ఏళ్లకు ఒకసారి చాలా ప్రతిష్టాత్మకంగా కూడా ఈ ప్రక్రియ కొనసాగుతూ ఉంటుంది. సో అదే అవకాశం మళ్ళీ ప్రస్తుతం ఓటర్కి వచ్చింది. సో ఓటర్ తన అభిప్రాయాన్ని, తన నిర్ణయాన్ని ఓటు ద్వారా చూపించబోతున్నాడు. ఈవీఎంలో తన అభిప్రాయాన్ని నిక్షిప్తం చేయబోతున్నాడు. జూన్ 4న ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే కేంద్ర ఎన్నికల కమిషన్ అయితే ఏర్పాట్లు ముమ్మరం చేస్తుంది. సో భారీ మొత్తంలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ప్రస్తుతం మీరు ఆర్టీవీ స్క్రీన్పై కూడా అవే విజువల్స్ చూస్తున్నారు. సో ఈసారి యువత కూడా భారీ మొత్తంలో ఓటింగ్లో పాల్గొంటుందా లేదా అనేది కొంత ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే వరుసగా ఆదివారం, సోమవారం సెలవు దినాలు కావడంతో, ప్రభుత్వం సెలవు మంజూరు చేయడంతో పూర్తిగా కొంతమంది విలాసాల కోసమే ఈ హాలిడేస్ని వినియోగించుకుంటున్నారు. ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవట్లేదని ఒక అభిప్రాయం కూడా, అపవాదం కూడా అటు యువతపై ఏర్పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈసారి యువత భారీ మొత్తంలో ఓటింగ్లో పాల్గొంటుంది అని అటు కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు జిల్లా ఎన్నికల యంత్రాంగం కూడా ఆశాభావం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చూస్తున్నాం మనం. హెల్ప్ డెస్క్ని కూడా ఏర్పాటు చేశారు, షామియానాలు ఏర్పాటు చేశారు. బిఎల్ఓలు క్షేత్రస్థాయిలో ఉండి పూర్తి స్థాయిలో ఓటర్ స్లిప్లను పరిశీలిస్తూ ఆ ఓటర్ యొక్క పోలింగ్ బూత్ నెంబర్ని కూడా వాళ్ళు వెరిఫై చేస్తూ పూర్తి స్థాయిలో ఒక సూచనలు, సలహాలు అందించేందుకు పూర్తి స్థాయిలో ఎన్నికల యంత్రాంగం కూడా హెల్ప్ డెస్క్ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం బిఎల్ఓలంతా కూడా వాళ్ళ డ్యూటీస్ను నిమగ్నమై ఉన్నారు. ఇప్పటికే అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు కూడా పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రధానంగా 209కి పైగా సమస్యాత్మక కేంద్రాల్లో ప్రత్యేకంగా మైక్రో అబ్జర్వర్లను కూడా జిల్లా ఎన్నికల యంత్రాంగం అయితే నియమించిందని చెప్పుకోవాలి. సో అటు ఎఫ్ఎస్సి టీంలు, ఎప్పటికప్పుడు ఎంఎంసీ టీంలు పూర్తి స్థాయిలో నిఘా పర్యవేక్షణ మధ్య ప్రస్తుతం ఓటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. దాదాపు 12 గుర్తింపు కార్డుల్లో ఏ ఒక్క గుర్తింపు కార్డు ఉన్నా ఓటర్ స్లిప్ ద్వారా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ సూచించింది. సో ఆ గైడ్లైన్స్ ప్రకారం 12 గుర్తింపు కార్డులో ఏ గుర్తింపు కార్డు ఉన్న పెన్షన్ గుర్తింపు కార్డుతో సహా మిగిలిన 11 గుర్తింపు కార్డుల్లో ఏ కార్డు ఉన్నా ఖచ్చితంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవచ్చని ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్ గైడ్లైన్స్ రిలీజ్ చేసింది. సో ఆ నిబంధనల ప్రకారం, ఆదేశాల ప్రకారం, సూచనల ప్రకారం ప్రస్తుతం జిల్లా ఎన్నికల యంత్రాంగం కూడా విస్తృతమైనటువంటి ఏర్పాటు అయితే చేసిందని చెప్పుకోవాలి. సో ముమ్మరమైనటువంటి ఏర్పాట్ల మధ్య ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ సజావుగా శాంతియుతంగా సాగేలా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఉదయం నుంచి, ఎందుకంటే భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ పెద్ద ఎత్తున తెల్లవారుజామున 7 గంటల నుంచి 10 గంటల లోపే భారీ స్థాయిలో పోలింగ్ నమోదయ్యే అవకాశం అవుతుంది. ఆ తర్వాత కొంత మందకొడిగా సాగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉష్ణోగ్రతలు కూడా దాదాపు 40 డిగ్రీలు మించి నమోదవుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఉదయం లేదా సాయంత్రం మాత్రమే పెద్ద ఎత్తున ఓటింగ్ శాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనా ఓటర్ చైతన్యం మాత్రం చాలా స్పష్టంగా ఖమ్మం పార్లమెంట్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. తెల్లవారుజామునే వాకర్స్, అదేవిధంగా మహిళలు, పెద్ద ఎత్తున యువత కూడా ఆశించిన స్థాయిలోనే ఓటింగ్లో అయితే పాల్గొంటుంది. సో అదే విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా 16,31,039 మంది ఓటర్లు ఓటు హక్కును అయితే సద్వినియోగం చేసుకోబోతున్నారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారి గౌతమ్తో పాటు సిపి సునీల్ దంత పూర్తి స్థాయిలో ఎన్నికల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. వెబ్కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ బూత్లో ఉన్నటువంటి పరిస్థితులను ఆరా తీస్తూ ఉన్నారు. ప్రధానంగా జిల్లా నూతన కలెక్టరేట్ సమీకృత భవన సముదాయంలోనే జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ అధికారి గౌతమ్ ఎప్పటికప్పుడు సీసీ ఫుటేజ్ల ద్వారా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఎక్కడైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తినా, ఈవీఎంలో మొరాయించేందినా, సాంకేతిక సమస్యలతో తలెత్తినా ఖచ్చితంగా ఆ పోలింగ్ స్టేషన్కు వెనువెంటనే సాంకేతిక సిబ్బందిని పంపించి లేదా సెక్టర్ అధికారులను పంపించి వెనువెంటనే సమస్యల పరిష్కారం కోసం అయితే ఎన్నికల యంత్రాంగం అయితే కృషి చేస్తుందని చెప్పుకోవాలి. మొత్తంగా చాలా పీస్ఫుల్ వాతావరణంలోనే ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఎటు చూసినా
ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. ప్రధానంగా కులాలకు, మతాలకు, వర్గాలకు, వర్ణాలకు అతీతంగా ఈ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ప్రతి ఒక్కరు కూడా తమ చైతన్యాన్ని అయితే కనబరుస్తుందని చెప్పుకోవాలి. చాలా పెద్ద ఎత్తున ఉదయం నుంచే వాకర్స్ కావచ్చు, సీనియర్ సిటిజన్స్ కావచ్చు, మహిళలు కూడా ఆశించిన స్థాయిలో ఓటింగ్కు పోటెత్తున్నారని చెప్పుకోవాలి. ఖమ్మం పార్లమెంట్ వ్యాప్తంగా మొత్తం 7 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. సో తెల్లవారుజామునే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదయ్యే అవకాశం ఉండడంతో భారీ మొత్తంలో కూడా ఓటర్లు తమ చైతన్యాన్ని అయితే కనబరుస్తున్నారు. ప్రస్తుతం మీకు పోలింగ్ స్టేషన్ 146 to 172 మధ్య ఉన్నటువంటి పోలింగ్ బూత్లోకి ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని రావడానికి మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాము. సో ఆశించిన స్థాయిలోనే ఉదయం నుంచి పోలింగ్ శాతం నమోదవుతుంది. ఇంకా పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా కసరత్తు ముమ్మరం చేస్తుంది. గత 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 75% పోలింగ్ నమోదైంది. సో ఈసారి ఆ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కూడా భారీ మొత్తంలో కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లు ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి. దాదాపు 5,000 పైచీలకు మంది పోలీస్ సిబ్బంది పర్యవేక్షణ, అదేవిధంగా 10,000 మంది పైచీలకు ఎన్నికల సిబ్బంది సమక్షంలో ఆధ్వర్యంలో ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్, జిల్లా ఎన్నికల యంత్రాంగం అయితే ఏర్పాట్లు ముమ్మరం చేసిందని చెప్పుకోవాలి. మొత్తంగా పలు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేసింది ఎన్నికల కమిషన్. ఎక్కడ కూడా ఇబ్బందులు తలెత్తిన వెంటనే సెక్టోరియల్ అధికారులకు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లకు తక్షణమే సమాచారం అందించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకంగా ఈసారి వాలంటీర్ల వ్యవస్థను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్తో పాటు రిటర్నింగ్ అధికారులు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్ద ప్రత్యేకంగా వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. సీనియర్ సిటిజన్స్ కోసం పూర్తి స్థాయిలో వీల్ చైర్స్ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది తలెత్తకుండా పోలింగ్ కేంద్రం నుంచి, ఎంట్రన్స్ నుంచి పూర్తిగా పోలింగ్ బూత్ స్టేషన్ వరకు ఓటు హక్కు సద్వినియోగం చేసేంత వరకు వీల్ చైర్ల ద్వారానే సీనియర్ సిటిజన్స్ను ఓటు హక్కు సద్వినియోగం చేశారు. పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పుకోవాలి. సో మరికొన్ని గంటల్లో పోలింగ్ శాతం ఎంత నమోదైంది, తెల్లవారుజామున వరకు దాదాపు 9 గంటల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఉదయం పోలింగ్ శాతానికి సంబంధించి ఒక అంశాన్ని కూడా ప్రిసైడింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా పోలింగ్ బూత్ కేంద్రం నుంచి దాదాపు 100 మీటర్ల దూరం వరకు కూడా ఎక్కడ ఎటువంటి ప్రచారాలు కానీ చేయడం నిషేధం అంటూ కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ సీరియస్గా గైడ్లైన్స్ అయితే జారీ చేసింది. ఈరోజు రాత్రి 10 గంటల వరకు కూడా మద్యం, వైన్స్ దుకాణాలు కూడా తెరవకూడదని కూడా ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. సో చాలా పకడ్బందీగా భద్రతా పర్యవేక్షణ మధ్య ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. అయితే ఖమ్మం పార్లమెంట్కి సంబంధించి 7 నియోజకవర్గాలు, 5 నియోజకవర్గాలు ఖమ్మం జిల్లాలో ఉండగా మరో 2 నియోజకవర్గాలు కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరిధిలో ఉన్నవి. సో అవి 2 కూడా ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలో ఉన్నాయి. అదంతా కూడా మావోయిస్టు ప్రభావిత జిల్లాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావడంతో అక్కడ 1 గంట మునుపు మాత్రమే ఓటింగ్కు అనుమతించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉదయం 7 గంటల నుంచి 6 గంటల వరకు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా లేదా తెలంగాణ వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సమయం ఇచ్చినప్పటికీ ప్రధానంగా లెఫ్ట్ వింగ్ ఎక్స్ట్రీజం అంటే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం కేవలం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ ప్రక్రియకు సమయం అయితే ఇచ్చింది ఎన్నికల కమిషన్. ప్రస్తుతం పూర్తి స్థాయిలో BLOs కావచ్చు పూర్తి స్థాయిలో పోలింగ్ కేంద్రానికి చేరుకొని అటు ఓటర్లకు సూచనలు చేస్తూ ఉన్నారు. ఏ విధంగా ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి, ఏ గుర్తింపు కార్డులు ఉండాలి అనే అంశంపై కూడా ఇప్పటికే BLOలు అదేవిధంగా హెల్ప్ డెస్క్ ద్వారా పూర్తి స్థాయిలో సహాయక సిబ్బంది పూర్తి స్థాయిలో ఓటర్లకు అయితే కొంత అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఖచ్చితంగా ప్రిసైడింగ్ అధికారి దృష్టికి తమ ఫిర్యాదును తీసుకెళ్లడం ద్వారా ఓటర్ తన యొక్క గుర్తింపు కార్డులను లేదా ఇతరత్ర ఏది సమస్యలున్నా ప్రిసైడింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకోవచ్చు. ఒకవేళ ఓటర్ తన ఓటును సద్వినియోగం చేసుకోక మునికే వేరొక వ్యక్తి తన ఓటును సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా ఛాలెంజ్ ఓటు ద్వారా కూడా తను బ్యాలెట్ విధానంలో మరొకసారి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. VVPATలో తను వేసినటువంటి ఓటు కాకుండా ఇతర ఏదైనా ప్రింట్ వస్తే ఖచ్చితంగా దాన్ని కూడా టెస్ట్ ఓట్ ద్వారా తన ఓటు హక్కును మరో పరీక్షించుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఏజెంట్ తాను ఓటర్ కాదని చెప్పి ఓటర్ను అభ్యంతరానికి గురి చేస్తే ఖచ్చితంగా మళ్ళీ ప్రిసైడింగ్ ఆఫీసర్ అధికారి సమక్షంలో ఓటర్ తన గుర్తింపును తానే నిరూపించుకోవాల్సి ఉంటుంది. తనకు ఉన్నటువంటి గుర్తింపు కార్డులో కావచ్చు, ఓటర్ స్లిప్లో తన పేరును తన ఫోటోను ఖచ్చితంగా రుజువు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలాంటి అనేక అంశాలు, నిబంధనల మధ్య ఓటింగ్ ఎన్నికల ప్రక్రియను సజావుగా సాగేలా పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ ఇప్పటికే అధికార సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణను అయితే అందజేసింది. పక్కా భద్రతా పర్యవేక్షణ మధ్య ప్రస్తుతం ఎన్నికల ప్రక్రియ అయితే కొనసాగుతుంది. మనం ప్రస్తుతం చూస్తూ ఉన్నాం, చాలామంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని వస్తున్నారు. ప్రస్తుతం అన్న ఎట్లా ఉన్నాయి, ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో పాల్గొన్నారు, ఈసారి ఎలక్షన్స్ ఎట్లా ఉంది తేడా? ఓటు ఏర్పాట్లు ఓకే మంచిగా ఉన్నాయి, అన్ని డైరెక్షన్స్ కానీ అన్ని కానీ బాగా పెట్టారు. ఏం చూస్తుంటారు మీరు? పొద్దున్న తెల్లవారుజామున వచ్చారు, ఏం చేస్తుంటారు మీరు? ఏం చేస్తారు? జాబ్ చేస్తాం, ప్రైవేట్ జాబ్. ఓకే.
ఎట్లా ఉన్నాయి అంటే పూర్తిగా మీ పిల్లలు మీ ఫ్యామిలీ అంతా వస్తారా, మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళాక వాళ్ళందరూ వస్తారు, ఎట్లా ఓటు హక్కు? లేదు, మా ఫ్యామిలీ ఇద్దరికే ఉంది ఓటు. నెక్స్ట్ మా ఫ్యామిలీ వస్తుంది, మేడం వచ్చారా? వస్తారు ఇప్పుడు. ఎస్, మనం ప్రభుత్వ అధికారులు కూడా చాలా బాధ్యతగా వ్యవహరిస్తున్నారు. తెల్లవారుజామున తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుంటున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఓటు వేయడానికి పంపిస్తానని చెప్పి ఒక ఓటర్ కూడా మనతో చెప్పడం జరుగుతుంది. సో చాలా శాంతియుత వాతావరణంలో ప్రక్రియ అంతా కూడా చాలా సజావుగా సాగుతుందని చెప్పుకోవాలి. ఇప్పటికే జిల్లా రిటర్నింగ్ అధికారి గౌతమ్, అదేవిధంగా సిపి సునీల్ దత్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో జిల్లా వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలకు పక్కా ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ప్రధానంగా ఎప్పటికప్పుడు పోలీస్ అధికారులు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ నుంచి అసలు సిచ్యువేషన్ ఏంటి అనే అంశంపై ఆరాధిస్తున్నారు. దాదాపు ఎక్కడా కూడా అసాంఘిక కార్యకలాపాలు కావచ్చు, ఇతర ఏమైనటువంటి పరిస్థితులకు తలెత్తకుండా పూర్తి స్థాయిలో పోలీసులు దాదాపు 5,000 మంది పైచీలకు భద్రతా సిబ్బంది ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ ఎటువంటి ఆటుపోటు తలెత్తకుండా చాలా పక్క ప్రణాళికలతో ఒక బాధ్యతాయుతంగా ఓటు హక్కును సద్వినియోగం చేసేందుకు ఓటర్కు పూర్తి స్థాయిలో ఎన్నికల కమిషన్ కూడా సహకరిస్తుందని చెప్పుకోవాలి. ఏదేమైనా జిల్లా ఎన్నికల యంత్రాంగం మాత్రం ఎన్నికల ప్రక్రియను శాంతియుతంగా సజావుగా సాగేలా చేయడంలో కొంత సఫలీకృతం అవుతుందనే అంశంపై పెద్ద ఎత్తున ఓటర్ కూడా అదే అంశాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది వీడియో స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.